నమస్తే ఫ్రెండ్స్, మళ్ళొచ్చేసినలా ఎట్లున్నారు? మా అమ్మ వంకాయ పచ్చిపులుసు మొదలు పెడుతుందట. ఓ తూరి చూసొద్దాం ఎట్లా చేస్తుందో. ముందుగా అలా ఒక గిన్నెలా చింతపండు నానబెట్టుకోవాలా. ఈలోపు ఒక నల్ల పెద్ద వంకాయ తీసుకొని దానికి నూనె రాసి బాగా మర్దన చెయ్యుర్రి. చేసిర్రా, పొయ్యి వెలిగిచ్చుర్రి, దాని మీద వంకాయ పెట్టుర్రి, అటు ఇటు తిప్పి బాగా గాలుగుర్రి దాన్ని. అబ్బా ఎంత ముద్దుగా గాలిందో కదా ఈ వంకాయ. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చి బాగా నీళ్లు పోసి పులుసు చేయుర్రి. గా పిప్పి తీసి పక్కకు పెట్టుర్రి, దాంతో మనకేం పని లేదు. ఇప్పుడు 2 చెంచాల ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఒక కాసింత కొత్తిమీర వేయుర్రి. దాని తర్వాత బెల్లం వేసి పక్కన పెట్టుర్రి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుర్రి. ఆ కడాయిని బాగా వేడి చేయుర్రి. 2 చెంచాల నూనె పోయుర్రి దాంట్లో. ఆ నూనె కాగిన తర్వాత హింగ్ వేయుర్రులా, గదే మన భాషలో ఇంగువ. ఆ ఇంగు వేసిన తర్వాత పోపు దినుసులు వేయుర్రి. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఓ తూరి కలుపుర్రి. దాన్ని ఎండుమిరపకాయలు వేయుర్రి. మళ్ళీ దాన్ని ఇంకో తూరి కలుపుర్రి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దాని తర్వాత ఉల్లిపాయలు వేయుర్రి. ఉల్లిపాయ ముఖ్యముల్లో దీనికి. మళ్ళీ ఓ తూరి కలుపుర్రి. కాసింత పసుపు వేయుర్రి. దాంట్లో పసుపు వేసి మళ్ళీ ఇంకో తూరి కలుపుర్రి. అవి బాగా గోలిన తర్వాత దాన్ని తీసుకుపోయి మనం చేసుకున్న పచ్చిపులుసు ఉంది కదా దాంట్లో పోపు పెట్టుర్రి. ఇదిగోనుల్లో ఇంక అయిపోలేదు అప్పుడే. మనం పక్కన పెట్టుకున్న వంకాయ ఉంది కదా దానికి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఓ తూరి కడుగుండి. దాన్ని కడిగిన తర్వాత దాన్ని బాగా విసుక్కొర్రుల్లా, మెత్తగా విసుకాలి. దాన్ని మెత్తగా విసికిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఆ పచ్చిపులుసు పోపులో పెట్టుర్రి. బాగా కలుపుర్రి, అటు ఇటు కలుపుర్రి. దాన్ని కలిపిన తర్వాత ఏముందుల్లా వంకాయ పచ్చిపులుసు రెడీ అయింది. చేసుకునుడు మర్చిపోకుర్రి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లెర్న్ కుకింగ్ విత్ శ్రీ. పోయేస్తాం అలా ఉంటా.